ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేని వాన కురిసింది. ముంబైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్టర్, కొంకణ్ బెల్ట్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. థానేలో నీట మునిగిన రిసార్ట్ నుంచి 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పాల్ఘర్లో వరదల్లో చిక్కుకున్న 26 మంది గ్రామస్తులను రక్షించారు. అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులపై ప్రభావం పడింది. స్టేషన్లు, ట్రాకులపై నీరు నిలిచిపోయింది. కొన్ని గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. డోంబివిలి స్టేషన్లో ట్రాకులపై నీరు చేరింది. ఆటగావ్, తాన్సిత్ స్టేషన్ల మధ్య ట్రాకులు దెబ్బతిందని, కాసరా, టిట్వాలా స్టేషన్ల మధ్య రైలు సేవలు నిలిపివేశారు. అత్యంత రద్దీగా ఉండే కళ్యాణ్, కాసరా మార్గాల్లో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక రైళ్లను దారి మరలించారు. కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఇకపోతే ముంబైలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. రాబోయే 3-4 రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.